40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మరోసారి నీచ రాజకీయానికి తెరలేపారు. ఈసారి ఏకంగా ఈసీ ఆదేశాలనే ధిక్కరిస్తూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇంటెలిజెన్స్ డీజీతో ఈసీకి ఏం సంబంధం అంటూ కోర్టును ఆశ్రయించారు. 24 గంటల్లో 3 జీవోలు జారీ చేసి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రేమను చాటుకున్నారు. అంతా నా ఇష్టం. ఇదే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా 3 పోలీసు ఉన్నతాధికారులపై ఈసీ వేటు వేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. 2009 ఎన్నికల్లో అప్పటి డీజీపీ యాదవ్పై ఈసీ వేటు వేయడాన్ని సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. ఇంటెలిజెన్స్ చీఫ్పై వేటు ఎలా వేస్తారంటూ గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ చెప్పినట్టే ఈసీ చేస్తోందంటూ అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ఏపీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్న ప్రభుత్వం, ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టడం లక్ష్యంగా అడుగులు. ఇంటెలిజెన్స్ అధికారులపై సీఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ఇంటెలిజెన్స్ డీజీ సహా 3 ఐపీఎస్లపై వేటు. ఈసీ చర్యలపై గగ్గోలు పెడుతున్న చంద్రబాబు అన్కో. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటేయడం సంచలనం రేపుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంను బదిలీ చేస్తూ మంగళవారం ఈసీ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పలుమార్లు చేసిన ఫిర్యాదుపై ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈసీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని కితాబిచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే ఈసీపై విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయగానే చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించడమే కాదు, మోదీ, కేసీఆర్, జగన్ కలిసి తనపై కుట్రలు చేస్తున్నారంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న అనురాధను విధుల నుంచి ఆకస్మికంగా తప్పించారు. ఆ వెంటనే ఆమెను హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బదిలీ చేసి విజయవాడ కమిషనర్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఆ స్థానంలో నియమించారు. అప్పటి నుంచి ఆయన తన విధులను పక్కన పెట్టి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. నక్సలైట్లు, తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల కదలికలను కనిపెట్టడానికి ఉపయోగించాల్సిన సాంకేతిక పరికరాలను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొచ్చేలా పార్టీ ఫిరాయింపులకు ఆయనే బేరసారాలు జరిపారనే ఆరోపణలు కూడా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని టీడీపీకి అవసరమైన సేవలు అందించేలా ఆ వ్యవస్థను తీర్చిదిద్దారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పదవీ విరమణ చేసిన యోగానంద్, మాధవరావు వంటి అధికారులను ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించుకుని కుల సమీకరణాలకు తెరలేపారనే విమర్శలు సైతం వచ్చాయి. పలు కీలక అంశాల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలన్నింటిపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తీరుపై విమర్శలు వచ్చాయి. రాజకీయ కుట్రకోణం జోలికి వెళ్లకుండా కుటుంబ సభ్యుల చుట్టూ కేసును తిప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కుట్ర కోణంలో విచారణ జరిపితే రాజకీయంగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఇంటెలిజెన్స్ చీఫ్ జోక్యం చేసుకుని వైఎస్ఆర్సీపీ, వైఎస్ కుటుంబ సభ్యులపై నెపర్నెట్టే ప్రయత్నాలు చేశారు. ఆ కారణంగా రాహుల్ దేవ్ శర్మపై ఈసీ వేటు వేసి పోలీస్ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేసింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల డబ్బులు పట్టుబడిన వ్యవహారంలో జిల్లా ఎస్పీ వెంకటరత్నం జోక్యం చేసుకుని వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాలతోనే ఆయన వదిలిపెట్టారనే విషయం వెలుగులోకి రావడంతో ఈసీ సీరియస్ గా స్పందించి వేటేసింది. టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నందువల్లే 3 అధికారులపై వేటు వేసిన విషయం స్పష్టమవుతున్నా చంద్రబాబు అన్కో గగ్గోలు పెడుతోంది. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయగానే ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారంటూ వితండవాదాన్ని తెరపైకి తెచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో అధికారుల బదిలీ అన్నది సాధారణ అంశమే.
ఇప్పుడే కాదు, ఏ ఎన్నికల సమయంలోనైనా ఈసీ తన అధికారాలను ఉపయోగించుకుంటుంది. 2009 ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఎస్ఎస్పీ యాదవ్ను ఈసీ బదిలీ చేసింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్పీ యాదవ్ పై ఫిర్యాదు చేయడంతో ఆ వెంటనే ఈసీ బదిలీ చేసింది. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలో వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ పైన ఈసీ బదిలీ వేటేసింది. రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న కాంగ్రెస్ ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. కానీ చంద్రబాబు అవన్నీ మర్చిపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే అధికారులను బదిలీ చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం కిందే పనిచేస్తుంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తాజా బదిలీలను తప్పుపట్టే యత్నం చేస్తున్నారు. గతంలో ఎస్ఎస్పీ యాదవ్ బదిలీ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏం మాట్లాడారో చూస్తే ఆయన ఏం ఆశించి ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. డీజీపీ గాని, చీఫ్ సెక్రటరీ గాని, కలెక్టర్స్ గాని, ఎస్పీలు గాని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కిందన పనిచేస్తారు తప్ప వీళ్ళు ముఖ్యమంత్రి కిందన పనిచేయరు. ఆ విషయం పూర్తిగా మర్చిపోతున్నారు. మనం డెమోక్రసీలో ఉన్నాం. డెమోక్రసీలో ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలని, ఇంపార్షియల్ ఎన్నికలు జరగాలని, అందుకనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం. 2009లో ఎస్ఎస్పీ యాదవ్ డీజీపీగా ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఆరోపణలు రాలేదు. అయినా ఎన్నికల సంఘం సీరియస్ గానే స్పందించి వేటేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలు సామాన్యమైనవి కావు. చాలా తీవ్రంగా పరిగణించదగినవనేది నిపుణుల అభిప్రాయం. ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలపై దృష్టి పెట్టి ఫోన్లు ట్యాప్ చేయడం నిబంధనలకు విరుద్ధం. అంత తీవ్రమైన ఆరోపణలున్న అధికారిపై ఈసీ చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై గత 2 ఏళ్లుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. నక్సలైట్లు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల కదలికల జోలికెళ్లకుండా ప్రతిపక్షాల కదలికలు, కార్యకలాపాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత 4 ఏళ్లలో ఆంధ్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఒక్క కేసు ఛేదించలేకపోయింది. అలాగే ఎస్ఐబి నిర్వీర్యమై అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ప్రాణాలను కాపాడలేని స్థితికి దిగజారిపోయింది. అత్యంత విలువైన నిఘా పరికరాలను దేశ వ్యతిరేక శక్తులపై నిఘాకు కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై నిఘాకు వాడటం ద్వారా అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను విచ్చలవిడిగా ట్యాపింగ్ చేశారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్ బాస్ తమకు అత్యంత నమ్మకమైన తమ సామాజిక వర్గానికే చెందిన అధికారులను, రిటైర్డ్ అయిన వారిని చేరదీసి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఒక వ్యక్తి లేదా అనుమానితుడి ఫోన్ ట్యాప్ చేయాలంటే దానికి నిర్దిష్ట విధానం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన కేసులో అనుమానితుడిగా తేలినప్పుడు, అసాంఘిక, ఉగ్రవాద, మావోయిస్టు విచారణలో పేరు వెలుగులోకి వచ్చినప్పుడు, దేశ భద్రతకు సంబంధించిన సున్నితాంశాల్లో అనుమానితుడిగా మారినప్పుడే ట్యాపింగ్ కు ఉపక్రమిస్తారు. ఇది చేయడానికి ముందు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ లేదా ఎస్ఐబిఎస్పీ ఓ నోట్ రూపొందిస్తారు. అందులో సదరు వ్యక్తి ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వస్తుందో వివరిస్తారు. ఈ నోట్ ఆ విభాగం అధిపతి నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ కు చేరుతుంది. ఆయన ఫార్వర్డ్ చేసిన తరువాత డీజీపీ లేదా హోం సెక్రటరీ ద్వారా ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు చేరిన తరువాతే ట్యాపింగ్ జరుగుతుంది. ఇలా ట్యాపింగ్ జరుగుతున్న నెంబర్లపై హోం సెక్రటరీ ప్రతి 2 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తారు. ఇందులో ఆయా నెంబర్ల కొనసాగింపునకు ఉన్న ఆవశ్యకతను చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ తతంగం మొత్తం ప్రస్తుతం నామ్కే వాస్తేగా జరిగిపోతోంది. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రస్తుతం 200 నుంచి 250 మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు వైఎస్ఆర్సీపీకి చెందినవారే. ఓవైపు ఫోన్లను ట్యాపింగ్ చేస్తూనే మరోవైపు టీడీపీకి మేలు చేసే అంశాలేంటి, ఏం చేస్తే వైఎస్ఆర్సీపీకి నష్టం వాటిల్లుతుందనే అంశాలపై జిల్లాలు, మండలాల వారీగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరహా చర్యలతో పాటు అవసరం అనుకున్నప్పుడు టార్గెట్ చేసిన కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి ప్రత్యేకంగా 20 మంది ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసుకున్నట్లు సమాచారం. వీరికి ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వీరి కింద కొంతమంది సిబ్బందిని కూడా నియమించారు. వీరంతా ప్రస్తుతం టీడీపీకి వ్యతిరేకంగా యాక్టివ్ గా ఉన్న ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్స్ ను అధ్యయనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ జరగడానికి 10 రోజుల ముందు వీటన్నింటినీ హ్యాక్ చేసి వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను కూడా బదిలీ చేయాలని వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో కోరుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆయనపై ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. అయినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోలేదు. విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు కేసును పక్కదారి పట్టించేలా డీజీపీ ఠాకూర్ మాట్లాడారు. దాడి జరిగిన కాసేపటికే మీడియా ముందుకొచ్చి వైఎస్ జగన్ కు సానుభూతి రావాలనే ఉద్దేశంతో అభిమానే దాడి చేసినట్లు తేల్చేశారు. వెనక ముందు ఆలోచించకుండా ఎవరినీ విచారించకుండానే డీజీపీ నిర్లక్ష్యంగా మాట్లాడటం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టింది. అలా బాధ్యతారహితంగా మాట్లాడి ప్రభుత్వానికి తొత్తులా మారిన డీజీపీని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని వైఎస్ఆర్సీపీ అంటోంది. త్వరలో మరోసారి సీఈసీని కలిసి డీజీపీ ఠాకూర్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. కనీసం 2 వారాల ముందైనా, ఆఖరి నిమిషంలో అయినా ఏ వ్యక్తి అయితే ప్రధాన లింక్గా, ఏ వ్యక్తి అయితే 2 చేతుల్లో ఒక చెయ్యిగా, ఓ పక్క డీజీపీ ఠాకూర్, ఇంకో పక్క ఏబీ వెంకటేశ్వరరావుగా అడుగులు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన చేస్తున్న తప్పుడు పనులను ఇచ్చేయడం కోసం ఈయనను తీసి పక్కన పెడుతూ ఈసీ తీసుకున్న నిర్ణయం అనేది మేము ఆహ్వానిస్తున్నాం, వైఎస్ఆర్సీపీ ఆహ్వానిస్తోంది. అయితే ఇది డీజీపీని కూడా, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఆయనే ఉన్నారు కాబట్టి, ఆయన గ్రీన్ సిగ్నల్ లేనిది, ఇద్దరు హ్యాండ్ ఇన్ గ్లో కలిసి చేయండి ఇవన్నీ అరాచకాలు జరగవు కాబట్టి ఆయనను కూడా పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మళ్ళీ కంటిన్యూ చేస్తాం మా పోరాటం అనండి, లేదా మా రిప్రజెంటేషన్ అక్కడ తీసుకెళ్లడం ద్వారా దాన్ని ఆయన కూడా తప్పించాలనేది మా డిమాండ్, ప్రధాన డిమాండ్. మొత్తానికి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా 3 పోలీసు ఉన్నతాధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈసీని ఆకాశానికెత్తిన చంద్రబాబు ఇప్పుడు అదే ఈసీ తీరును తప్పుబట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టడం ద్వారా తనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి చాటారనే విషయం స్పష్టమవుతోంది. ఫిరాయింపులు సహా అన్నింట్లో ఏబీ వెంకటేశ్వరరావుదే క్రియాశీలక పాత్ర. వివరాల బ్రేక్ తర్వాత చూద్దాం. మాటపై నిలబడకపోవడం చంద్రబాబు నైజమని ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. అది నిజమేనని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రభుత్వ యంత్రాంగమంతా ఈసీ పరిధిలోకి వస్తుందని గతంలో చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు అదంతా తూచంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది పోలీసు అధికారులపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడం ఇదే ప్రథమం కాదు. రాత్రికి రాత్రి చేసిన ఫిర్యాదు అంతకంటే కాదు. గత 3 ఏళ్లుగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తీరుపై పలు ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తూనే ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలులో ఆయన పాత్ర ఉందని గతంలోనే ఫిర్యాదు చేసింది. విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిన సందర్భంలోనూ విశాఖ పోలీసులను ఏబీ వెంకటేశ్వరరావు, డీజీపీ ఠాకూర్లు ప్రభావితం చేశారని ఆరోపిస్తూనే ఉంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కూడా అధికారుల తీరుపై ఈసీకి పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఇంతకాలం తర్వాత వైఎస్ఆర్సీపీ అన్నిసార్లు ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు ఈసీ చర్య తీసుకుంటే చంద్రబాబు జేబు మీడియా గుర్రుమంటోంది. రాజకీయ కుట్ర అని గగ్గోలు పెడుతోంది. ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన ఇంటెలిజెన్స్ డీసీ ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించారు. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పార్టీ పదవుల విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు పాత్రను బయటపెట్టారు. తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ నియామకం గురించి చర్చించినట్లు బహిరంగంగానే చెప్పారు. అలాగే వాళ్ళ దేవినేని అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడు రావడానికి మరి గద్దె రామ్మోహన్ గారు కూడా ముఖ్య కారకుడు. ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారికి ఫోన్ చేసి ఇలా అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడు ఇద్దామండి, లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టమంటే అసలు మొఖవాటం లేకుండా పెట్టడమే కాకుండా ఆయన నేను మొట్టమొదటిసారిగా ఏబీ వెంకటేశ్వర గారికి తెలుగు యువత అధ్యక్షుడు అని చెప్పడం, తర్వాత లోపలికి వెళ్ళి సీఎం గారికి చెప్పడం. నక్సలైట్లు, తీవ్రవాదులు, సంఘ విద్రోహులు ఆట కట్టించడంలో
ఇంటెలిజెన్స్ వ్యవస్థదే కీలక పాత్ర. కానీ ఏపీలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులు రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టడంతో విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను హత్య చేసి కలకలం సృష్టించారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు, టీడీపీ వ్యవహారాల్లో ఇంటెలిజెన్స్ అధికారులు జోక్యం చేసుకోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విపక్ష నేతలు, మేధావులు ఆరోపిస్తున్నారు. ఈ బుద్ధా వెంకన్న అనే వాళ్ళ పార్టీ లీడర్ తనే మీటింగ్లో ఓపెన్గా నేను గద్దె రామ్మోహన్ రావు గారు అవినాష్ను స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేస్తామని దేవినేని అవినాష్ను ఏబీ వెంకటేశ్వరరావుకు చెప్పాము. తర్వాత ముగ్గురు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళాము. ఏం సంబంధం ఆయనకు? రాజకీయ పార్టీలు ఎవరిని పెట్టుకుంటే నీకేం సంబంధం? అంటే నువ్వు రోల్ ప్లే చేస్తున్నట్టేగా. ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎవరు అడిగినా కూడా డేవిడ్ రాజు ఈరోజు అన్నట్టున్నారు. సరే ఇప్పుడంటే టికెట్ రాలేదని అన్నారని వాళ్ళు అనొచ్చు. కానీ ఆఫ్ ది రికార్డ్ మీడియా మిత్రులందరికీ తెలుసు వీరెవరు వదిలిచ్చినా చెప్తారు. ఎవరు డీల్ చేసింది? ఫిరాయింపులను వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుపోయిన ప్రతి కొన్నవాళ్లను డబ్బు ఎంతో బేరం ఆడి ఆ డబ్బులు చేర్పించడం వరకు అసలు నువ్వు పోలీసు ఉద్యోగం ఎక్కడ చేసినావు? బ్రోకర్ పని, స్మగ్లర్ పని, దాన్ని ఏమంటాం హవాలా పని, ఇవి కదా చేసింది. ఇప్పుడు దానికోసం వ్యక్తిగా కాదు ఈయన చేసింది, ఒక వ్యవస్థను నిర్మించాడు. తెలుగుదేశం పార్టీలో ఇటీవలి కాలం వరకు ఉండి ఈ మధ్య పార్టీని విడిన ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై స్పందించారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ వ్యవహారాల్లో ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు. పార్టీ టికెట్లు డిసైడ్ చేసే దగ్గర నుంచి పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి అనేటువంటిది కూడా ఆల్మోస్ట్ ఇంటెలిజెన్స్ అనేది ఆయన ప్రైవేట్ ఇంటెలిజెన్స్ లాగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రిపోర్ట్స్ తెప్పించుకోవడం కానీ దానిలను అప్ అండ్ డౌన్ చేయడంలో కానీ ఇదంతా కూడా పాత్ర ఉండేది. టికెట్లు డిసైడ్ చేసే దాంట్లో కూడా ఆయనతో మాట్లాడి ఆయన సలహాలు ఏంది చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పరిస్థితి కాదు. ఇదంతా కూడా పబ్లిక్ కూడా తెలుసు, పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి క్షణం సీఎం గారి పక్కనే ఉండేవాళ్ళు. యాక్చువల్గా నాకు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఒక డీజీగా ఎవ్రీడే సీఎం గారిని కలిసేవాళ్ళు. కాబట్టి ఏమంటే సెక్యూరిటీ చెక్ చేసుకోనికి పోతున్నామని చెప్తారు, కానీ ఇదంతా బ్రీఫింగ్ పోయేదే అంతా. కాబట్టి ఇదంతా పబ్లిక్గా జరుగుతుంది. ఆయనే కాకుండా ఈ రోజుకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటికి కూడా కోడ్ వచ్చిన తర్వాత కూడా నేను చూశాను అక్కడ. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు అక్కడికే పోయి ఈ ప్రజావేదికలో పోయి మాట్లాడేటువంటి పరిస్థితి చూసాం. రాత్రి 1 గంటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లను మేము చూసాం అక్కడ. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని 2009లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తాను అధికారంలో ఉండేసరికి ప్లేట్ ఫిరాయించారు. పైగా ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఇంకా బాధ్యతల్లో నుంచి రిలీవ్ చేయకుండానే ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఈసీ పరిధి నుంచి తప్పిస్తూ జీవో 721 జారీ చేశారు. మంగళవారం రాత్రి వెంకటేశ్వరరావును రిలీవ్ చేస్తున్నట్లు ఇచ్చిన జీవోను 24 గంటలు గడవక ముందే మార్చి పడేశారు. అంతటితో ఆగకుండా ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల్లో లేరని, అందుకే ఈసీ పరిధిలోకి రారంటూ కొత్త వాదనను వినిపిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా ఈసీ ఆదేశాలను ధిక్కరించి అడ్డగోలు వాదనలు చేయలేదని నిపుణులు అంటున్నారు. రాజకీయంగా ఉపయోగపడుతున్నందుకే వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి వెనకేసుకొస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే ఇన్ని కుయుక్తులు పన్నుతున్నారని అంటున్నారు. అంతా నా ఇష్టం. ఇది ఇవాల్టి మ్యాగ్జిన్ స్టోరీ. స్టే ట్యూన్.